వైసీపీ అధికారంలో కోల్పోయినా కానీ వైసీపీకి సంబంధించినటువంటి కొంత నాయకులు అంటే ఈ 5 ఏళ్ల పాటు వైసీపీకి సహకరించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఇంకా ఆ మత్తు వీడనట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు వైసీపీ చేసేటువంటి అవినీతి అరాచకాలు వాళ్ళకు కూడా అంటించి వాళ్ళకు కూడా ఆశ చూపించి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు వాడుకున్న పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇదే పరిస్థితికి సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క అధికారానికి సంబంధించి ఆయన మెలకువలు నేర్చుకుంటూనే ఎన్డీఏ కూటమి కూడా ఒక పక్క అభివృద్ధి ఎలా చేయాలి అని ఎత్తుక్కుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక ఇక్కడ పెట్టుబడులు కావచ్చు అనేక ఇన్వెస్ట్మెంట్ కి తీసుకొచ్చుకుంటూ వస్తుంటే ఒక పక్క ఏమో ఈ అధికారులు మాత్రం మత్తు వీడుతున్నట్టుగా కనిపించట్లేదు. చాలా విషయాల్లో ముఖ్యంగా ఆఖరికి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులను కూడా వీళ్ళ మాటలతో గతంలో ఈ తప్పు ఎందుకు జరిగింది అని అడిగితే వాళ్ళని కూడా వాళ్ళ మాటలతో బోల్దా కుట్టించే పనులు ప్రస్తుతానికి సెక్రటేరియట్ లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ శాఖకు సంబంధించి ఒక పక్క అభివృద్ధి పైన దృష్టి పెడుతూ దానికి ఏం చేయాలని ఒక ప్రణాళికలు వేసుకుంటూ ఇంకొక పక్క ఆయా శాఖల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు ఈ 5 ఏళ్లుగా జరిగాయని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దానికి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అంతేకాకుండా ఇది ఇంతే ఇది ఇలాగే ఉంటది అని చెప్పి కొత్తగా ఎవరన్నా వస్తే ఎలా చెప్తారో వాళ్ళకి మేమే నేర్పించాల్సింది ఉన్నట్టుగా వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త కావచ్చు లేదంటే కొంతమంది మంత్రులు కొత్తగా వచ్చుండొచ్చేమో కానీ వాళ్ళకి అవగాహన లేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాగే ఉంటుంది సార్ ఇది ఇంతే సార్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కానీ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పింది విని ఓకే అంతేనా అని ఊరికనే మనిషి కాదు. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్. తప్పు చేస్తే తనను తానైనా సరే శిక్షించుకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటిది అధికారులు చెప్పేటువంటి మాటలకి మాయ మాటలకి మోసపోయేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. అలా చేసుంటే ఈ 5 ఏళ్ళు ఆయన్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో పార్టీలు చాలా ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా ఆయనని వాళ్ళ వైపుకు తిప్పేసుకునేవాళ్ళు. కానీ ఆయన ఎక్కడా మోసపోకుండా చాలా సిన్సియర్ గా వర్క్ చేశారు కాబట్టి ఆయన ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీలో మోదీ గారు లాంటి వ్యక్తి తుఫాన్ లాంటి అనేది ఒక పలికారు అంటే ఆయన అర్థం ఏంటో చూసుకోండి. ఆయన కనిపించడానికి చాలా సాఫ్ట్ గా ఉంటారనిపిస్తుందేమో కానీ ఆయనలో ఒక పవర్ఫుల్ ఒక అగ్నిగుండం ఉందని మనందరికీ తెలుసు. ఆయన సీరియస్ అయితే కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనను చూసి భయపడే పరిస్థితి చాలా సార్లు ఉంది. ఎందుకంటే ఆయన తప్పు చేస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. తప్పు చేశాడు అంటే ఆయన ఇంకోసారి ఆయన్ని వాళ్ళ పేరు కూడా ఆయన చుట్టుపక్కల వినపడడానికి కూడా ఒప్పుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్ గా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది మాకు ఆ పదవి వస్తుంది ఈ పదవి వస్తుందా అని అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ పదవి తీసుకోవాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారంట. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి గబుక్కున ఏ శాఖకి ఏదో గబుక్కున ఎమ్మెల్సీనో లేదంటే ఇంకొక నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే మళ్ళీ దాంట్లో ఏదన్నా చిన్న తప్పు వాళ్ళకి తెలియక జరిగితే కనుక అది మళ్ళీ ఆయన మీద వాళ్ళ మీద వస్తుంది. మీరు ఏం చేస్తున్నారని తాట తీసే వ్యక్తి మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు కూడా అడగాలని చెప్పి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాంటిది డైలీ వాళ్ళ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించి ఉన్నప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయరా? ఆయనకు చాలా మంది ఐఏఎస్లు చాలా సపోర్ట్ తీసుకుంటున్నారు. ఆయనకి తెలియపోతే అదే ఐఏఎస్లతో లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లతో కూడా మాట్లాడిపించుకుని దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇది కరెక్టా కాదా అని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఐఏఎస్ కృష్ణతేజ గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నప్పుడు ఇలాంటి కొంత అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని 5 ఏళ్ళు వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ముఖ్యంగా చూసారా గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపై అధికారులు ఇచ్చిన సమాచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా అవును కాదు అనే సమాధానం చెప్పుకుంటూ దాటవేసే ప్రయత్నం చేశారంట. ఏంటని పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం తెలిపారు. పొడిగా సమాధానం చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులను ప్రశ్నించారట. కంప్లీట్ గా అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధులను మళ్లింపుపైన అధికారుల సమాచారంపై కూడా పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారట, ఆగ్రహం వ్యక్తం చేశారట. అంటే చాలా విషయాలు ఇక్కడ చూసుకోవచ్చు. గతంలో సమాచారం ఇచ్చినటువంటి దీనిపై
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంటే ప్రతి శాఖలో కూడా ఇంకా అధికారులు మబ్బు నిద్ర వదలలేదు. గతంలో వైసీపీని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను ఎంతలా వాడుకుందో వాళ్ళకు కూడా తెలియలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వాళ్ళ ఏదైతే లెక్కలు ఉంటాయో అవన్నీ చూపిస్తే ఇది డెఫినెట్ గా చాలా క్లియర్ గా అర్థమైపోయే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి తలలు పట్టుకుని ఇప్పుడు వైసీపీ చేసినటువంటి అరాచకాలకు మేము సపోర్ట్ చేసామని చెప్పి ఏమన్నా శిక్ష వేయించుకోవాలా, లేదంటే ఉండి నిజాయితీగా మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేయక తప్పలేదు అని చెప్పేసి ఏమన్నా బయటకు వస్తే మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు క్షమించి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళు మేము చెయ్యపోతే కుదరదు అనుకునే జులుం విల్పించే టైపు వైఎస్ఆర్సీపీ, చేయకపోతే తీసి పక్కన పడేసే టైపు. ఇలాంటిది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అదే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా వాళ్ళ తండ్రి చేసినప్పుడు కూడా ఆయనకి తెలుసు ఎలాంటి అధికార ఒత్తిళ్లు వస్తాయని. అలాంటిది సో ఇప్పుడు కూడా ఆయన అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా మీరు ముందు పవన్ కళ్యాణ్ గారికి నిజం చెప్పాలి. నిజం చెప్పకుండా దాట వేసే ప్రయత్నం, ఏమార్చే ప్రయత్నం చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాట తీసి వదిలిపెడతారు. అది సొంత ఫ్యామిలీ అయినా, సొంత పార్టీ నాయకులైనా, మీరైనా సరే, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యంగా అధికారులైనా సరే జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విషయమైనా సరే ఆయనకి తెలియదు అని అనుకుంటే మీరు నిజంగా అంత మీరు చేసినంత తప్పు ఇంకొకటి ఉండదు. ఆయన అబద్ధం చెప్పారంటే మాత్రం అస్సలు ఊరుకునే వ్యక్తి కాదు ఆయన.